లాస్ట్ హాఫ్ అన్ అవర్గా నందిని రెడ్డి గారు ఇక్కడే కూర్చున్నారు. కాన్స్టెంట్గా మీ గురించి చెప్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అసలు తేజ అలాగా, తేజ ఇలాగా, తేజ అలా అని ఆలోచించేవాడు, ఇలా ఆలోచిస్తాడు అంట. బట్ ఐ కెన్ సే దట్ ఆవిడ చెప్పిన దాంట్లో ఎగ్జాజరేషన్ ఏం లేదు. ఐ నో హౌ అంబిషియస్ యు ఆర్. హనుమాన్తో ప్రూవ్ చేసుకున్నారు. ఏంటంటే చాలామందికి, చాలా పెద్ద హీరోస్ కూడా ఒక పెద్ద హిట్ కొట్టాక తర్వాత సినిమా కంటిన్యూషన్ ఎలా ఉండాలి ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా కేసెస్లో అది అందుకోవడం కూడా చాలా కష్టం. ఆడియన్స్ నుంచి కానీ క్రిటిక్స్ గురించి కానీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఆబ్వియస్గా అందుకోలేరు అనే ఫిక్స్ అయిపోతారు అందరూ. బట్ గ్లిమ్స్ చూస్తుంటే యు ఆర్ ఆన్ ట్రాక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. మీరు అన్నట్టు ఏ సినిమాకి ఆ సినిమా ఇండిపెండెంట్గా చూసుకుని ముందుకు వెళ్ళటమే తప్పితే మా చేతిలో అంతకంటే ఉండదు సార్. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ మళ్ళీ ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపించిందా అనేది చూసుకుని వెళ్ళటమే తప్పితే ముందు దాంతో కంపేర్ చేసుకుంటే అసలు మనం ముందుకే వెళ్ళాం. బట్ టైం బాగుందేమో, అది అలా కలిసి వస్తున్నాయి. అది 100% మీరు క్యాలిక్యులేట్ చేయకపోయినా బాగా వర్కౌట్ అయ్యింది. అది 100%. ఇలాంటి కథ నా వరకు రావటం అనేదే అది టైం బాగుండటం, స్టార్స్ ఎలా అవటం, టైం బాగుండటం డెఫినెట్గా. లేదండి, లుక్స్ లైక్ ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. ఏదండి? ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. అసలు అంతకంటే గొప్ప అదృష్టం ఏమైనా ఉంటుందా సార్? అంటే మేము చేయటం కాదు సార్, ఆ సినిమాని చేయడానికి నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు ఎలాగైతే ముందుకొచ్చి ధైర్యం చేసి అలా చేశారో, ఇవాళ మా విశ్వ గారు ఆయన ధైర్యం చేసి ఆయన బ్యాక్ బోన్గా ఉండి ఆయన ఇచ్చే సపోర్టు అంతా ఇంత కాదండి. మాదేముంది, మేము జస్ట్ డ్రీమ్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, విశ్వ గారు పెట్టుకున్న నమ్మకానికి మేము 100% పనిచేసి అక్కడ మీరు చూడబోయే విజువల్లో మేము అంటే the visual will be much bigger than what resources we have today. లుకింగ్ ఫార్వర్డ్. Thank you sir. కార్తీక్ గారు. సార్, ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా, 2 సినిమాలు చేశారు. బట్ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్లో యు ఆర్ వెరీ ప్రామిసింగ్. యాక్చువల్లీ ఈగల్లో చూస్తే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కొన్ని ఎలిమెంట్స్, న్యూ ఏజ్ యాక్షన్ కానీ, ఆ లాస్ట్లో మీరు పెట్టిన ఒక అమ్మవారి విగ్రహం ఆ సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా కుదిరింది. బట్ ఈగల్ ఫీడ్బ్యాక్ వచ్చి అంత టెక్నికల్గా వెరీ ప్రామిసింగ్గా ఉన్న కొంచెం డ్రామాలో ఫాల్టర్ అయ్యారనే ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నారు సినిమాకి? ఏముందండి, ఇంప్రూవ్ చేసుకోవడమే. సో దానికి మించి ఇంకేం లేదండి. విల్ మూవ్ ఫార్వర్డ్. కార్తిక్ గారు, ఇంప్రూవ్ అవడమే. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. గ్లిమ్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఒక 20 days ఫుటేజ్లోనే ఇంత విధ్వంసం సృష్టించారని తెలిసింది. కేవలం ఇది 20 daysలోనే జరిగింది, సాధ్యమైందా? ఇది కేవలం గ్లిమ్స్ కోసమే కట్ చేసిన ఫుటేజ్? నార్మల్గా షూట్ చేసుకుంటూ వెళ్ళామండి. లాక్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. స్క్రిప్ట్ వాజ్ లాక్ వే బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్డ్. ఇది 2 yearsగా జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రెప్ అదంతా. లాస్ట్ మంత్ కొంత షూట్ చేసాము, దాని బిఫోర్ కొంత షూట్ చేసాము. ఇట్ వాజ్ షార్ట్ వెరీ ఆర్గానిక్లీ. గ్లిమ్స్ కోసం అయితే షూట్ చేయలేదండి. దుల్కర్ సల్మాన్ అని మంచు మనోజ్ ఇద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక షాట్లో కూడా మనోజ్ అలా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారా? ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి? మనోజ్ గారి గురించి మాత్రం నేను May 20th ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నామండి. ఆయన ఈజ్ ప్లేయింగ్ ఎ మ్యాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిలిం. అంతకుమించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాయింట్ కాదని అనిపించింది అంతే. థ్యాంక్ యూ. తేజ గారు, ఈ మిరాయి ఎప్పటి నుంచి డిస్కషన్ స్టేజ్లో ఉంది? కార్తిక్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ఈ స్క్రిప్ట్తో మిమ్మల్ని? ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అండి? ఒక 1.5 అంతే అండి, 1.5 year బ్యాక్. 1.5 year బ్యాక్ మాట్లాడుకున్నాం. అంటే ఎప్పటి నుంచో కార్తిక్ గారు పరిచయం ఉండటం వల్ల ఒక ఐడియాగా ఈయన దగ్గర ఇలాంటి కథ ఉందని నాకు ముందే తెలుసు. మేము కలిసింది ఒరిజినల్గా ఏదో వేరే కథ మాట్లాడుకోవడానికి కలిసి దాని నుంచి జనరేట్ అయింది. సో ఇలాంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఏజ్ సహకరిస్తుంది. సో అన్నీ ఇలాంటి పైకి ఎక్కి దూకేవన్నీ చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాం ఇప్పటికీ. సో అందుకు చేస్తాం.